ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో Y39 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 27th March 2025 రోజు అనమాట. అంటే నిన్ననే లాంచ్ చేశారు. సో మన ఛానల్లో నిన్ననే వస్తుండే, బట్ దీని సేల్ డేట్ కూడా ఇంకా ముందు ఉంది. నిన్న మన ఛానల్లో ఏంటంటే ఇన్ఫినిక్స్ Note 50X 5G మొబైల్కి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో వచ్చిందనమాట. సో దాని సేల్ డేట్ ఏంటంటే దీనికన్నా ముందు ఉంది కాబట్టి అదైతే అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మీకు ఏంటంటే 28th రోజు వస్తుంది అనమాట ఈ వీడియో. ఓకేనా, ఈ మొబైల్ కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.68 inches HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీంతో ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 8GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 128GB అలాగే 256GB ఉంటుంది అనమాట. దీనికి మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 8 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ ఆఫ్ మైక్రో, ఈ రెండిట్లయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదనమాట. ఓకేనా, ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకుంటే Android 15 మీద వస్తుంది. ఫన్ టచ్ OS 15 మీద వస్తుంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. USB Type-C తో వస్తుంది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది. స్కాట్ సెన్సేషన్ గ్లాస్ కూడా యూజ్ చేయడం జరిగింది అనమాట. డిస్ప్లే సైడ్ IP64 రేటింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి 8.28 mm థిక్నెస్, 205 grams వచ్చేసి పర్పుల్ ఉంటుంది అనమాట, పర్పుల్ కలరు. అలాగే 8.37 mm థిక్నెస్, 207 grams వచ్చేసిందంటే బ్లూ ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఒకసారి ప్రైజెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 18,999 రూపాయలు పెట్టాడు అనమాట. ఇక సేల్ చూసుకున్నట్లయితే April 6th వస్తుంది అనమాట. ఇది కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఆఫర్స్ చూసుకున్నట్లయితే 1500 రూపీస్ దాకా మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. అంటే బేస్ మోడల్ ఉంటాయి 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,500 రూపాయలకి అయితే అట్లా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు ఈ మొబైల్ కొనొచ్చు అంటే 100% పక్కకు పెట్టేయండి. ఇక్కడ ఏంటంటే Y సిరీస్ అనేది మొత్తం ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ అనమాట. ఇప్పుడు అంత ప్రైస్ పెట్టి కొనాలంటే నేను ముందే చెప్తున్నా 100% అయితే వేస్ట్. ఎందుకంటే దీంతో పోల్చుకుంటే T సిరీస్లా ఎంత మంచి మొబైల్స్ ఉంటాయో మీకు కూడా తెలుసు. ఒకసారి ఇదే బడ్జెట్లో వివో T సిరీస్ వెతకండి, ఆల్రెడీ వస్తుంది అనమాట. వివో T సిరీస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో T4X, T4 ఈ రెండిట్లో ఏదో ఒక మొబైల్ కూడా ఉంది. దాంతో పోల్చుకుంటే ఇది వేస్ట్ అనమాట. ఒకసారి T సిరీస్ వెతకండి, 100% చాలా బెటర్ ఫోన్ అనమాట. వివో సిరీస్కి, వివో మొబైల్స్లో చూసినట్లయితే ఈ మొబైల్ని మీరు స్కిప్ చేసేయండి. ఇక కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 2 తీసుకొచ్చారు, లోటస్ పర్పుల్ అలాగే ఓషన్ బ్లూ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్లో పోకో F7 సిరీస్ ఉంది కదా, దానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.